ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము ప్రతి ఒక్క విశ్వాసి కూడా లోకములో ఎలాగ నడుచుకోవాలి, లోకము ఎటు వెళితే అటు వెళ్ళాలా, లోక పోకడలను అనుసరించాలా వద్దా అనే విషయాన్ని మనము అనేక మారులు అనుమానంగా అనేక పరిశోధనలు చేస్తూ ఎటువైపు వెళ్లాలో తోచని స్థితిలో ఉంటాం. లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా, లోక మర్యాద చొప్పున నడవాలని ఒకరంటారు. లోకంలో జీవిస్తున్నాం కదా, అందరినీ కలుపుకొని పోయి వారితో మనం కలిసిపోవాలి అని ఒకరంటారు. అయితే వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఈ మాట సెలవిస్తా ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది, మీరు లోక మర్యాదను అనుసరించవద్దు అని. మరి ఎందుకండి చాలామంది వారికి ఇష్టం వచ్చిన త్రోవలో నడుస్తూ వారికి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ మనము లోకంలో కలిసిపోవాలి కదా, లోకంలో ఉన్న వారితో కలుసుకొని మనము దేవునితో వారిని సంబంధులుగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని దేవుని యొద్దకు నడిపించాలి, కానీ వారితో కలిసిపోకూడదు. ప్రియులారా, ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఈ లోకమునకు వేరై మనము జీవిస్తూ ఈ లోకాన్ని, లోకములో ఉన్న నశించిపోవు ఆత్మలను అగ్ని నుంచి లాగినట్లు మనము రక్షించాలి. అంతేకాని ఈ లోక పోకడలను అనుసరించి నేను కూడా వారి మార్గంలోకి వెళ్ళి వారిని నా వైపు తిప్పుకుంటాను అనడము ఎంతమాత్రము కరెక్ట్ కాదు. నీవు నీ పరిశుద్ధతను కొనసాగిస్తూనే, నీవు దేవుడు చెప్పిన ఈ మాటలు కొనసాగిస్తూనే లోక మర్యాదను మాత్రము అనుసరింపకుండా ఈ అగ్నిలోకి జోగుచున్న అనేక మందిని ప్రభు చెంతకు నడిపించాలి. అలా నడిపించడమే దేవుని చిత్తమై ఉన్నది. అటువంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్.